హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఎన్ఆర్ మూవీస్. మనం ఈరోజు చెప్పుకోబోయే మూవీ ఎక్స్ప్లెనేషన్ హిప్నాటిక్. హిప్నాటిక్ అంటే సరిగ్గా అర్థం నాకు తెలీదు. కానీ మూవీలో ట్విస్టులు మాత్రం మామూలుగా ఉండవు. ప్రతి సీను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎక్స్‌పెక్ట్ చేయలేనంత రేంజ్‌లో ఉంటది మూవీ. మనం మూవీ ఓపెన్ చేసేసరికి మన హీరో ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాడు. తీసుకుంటూ ఉండగా తను అడిగే క్వెషన్స్‌కి వన్ బై వన్ బై వన్ వన్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఆహ్, తన కూతురు కొన్ని డేస్ ముందు మిస్ అవుతుంది. దాని గురించి ఆలోచించుకుంటూ తనకి ఆన్సర్స్ ఇస్తూ ఉండగా తనకొక ఫోన్ కాల్ వస్తది. ఆ ఫోన్ కాల్ ఏంటంటే యాక్చువల్‌గా ఇతనొక ఎఫ్‌బీఐ ఆఫీసర్ అనమాట. ఇతనికి సంథింగ్ ఏదో బ్యాంక్ రాబరీ జరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. దాంతో మొత్తం టీమ్ అంతా కలిపి ఆ బ్యాంక్ రాబరీ చేసే వాళ్ళని పట్టుకుందామని ముందుగానే అక్కడ బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, సినిమాలో మీరు చూసే ప్రతి క్యారెక్టరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్లైమాక్స్‌లో తెలుస్తుంది మీకు ఈ ట్విస్ట్ ఏంటన్నదని. ఆహ్, మూవీలోకెళ్తే వాళ్ళందరూ కలిసి బయట వ్యాన్‌లో సెట్ చేసుకొని కూర్చుంటారు. వాడొస్తే పడేసుకుందామని. ఈలోపు బ్యాంక్ చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలన్నీ ఆబ్వియస్‌లీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా చెక్ చేసుకుంటూ ఉండగా ఒకతను వచ్చి క్యాజువల్‌గా ఒక లేడీ పక్కన కూర్చొని ఒక జస్ట్ సిగరెట్ ఎలిగించుకోవడానికి లైటర్ అడుగుతాడు. లైటర్ అడిగితే ఇదంతా మన సీసీ కెమెరా మానిటర్‌లో హీరో గమనిస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే హీరోకి మనకు సంథింగ్ ఏదో తేడాగా ఉండి అతన్నే ఫోకస్ చేయమని చెప్తాడు. ఇక్కడ ఇతను ఏం చేస్తారంటే లైటర్ తీసుకొని ఆవిడని జస్ట్ "ఈరోజు చాలా వేడిగా ఉంది" అంటాడు అంతే. ఆవిడ వెంటనే నిజంగా అట్మాస్ఫియర్ వేడిగా ఉంటే ఎలా బిహేవ్ చేస్తదో, అలా తనకు ఊపిరాడట్లేదు, దాహం వేస్తుంది అని చెప్పేసి రోడ్డు మీదకెళ్ళిపోద్ది. అలా రోడ్డు మీదకెళ్ళిపోవడంతోటి అక్కడ చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది. ఇటువైపు చూస్తే అతను ఎలా పోలీసుల్ని డిస్ట్రాక్ట్ చేసి అతను బ్యాంక్‌లోకెళ్తాడు. అతను వెనకాలే మన హీరో కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సంథింగ్ అక్కడ లాకర్ నంబర్ గటా తెలుస్తుంది. దాన్ని తెలుసుకొని హీరో వెళ్లి ఆ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో ఎవరిదంటే హీరో వాళ్ళ పాపది. ఎగ్జాక్ట్‌లీ ఈ పాపే కొన్ని డేస్ ముందు మిస్ అయిపోద్ది. దాని గురించే తను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యి సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఆ పాప ఫోటో అందులో ఉండేసరికి తనకు ఒక్కసారిగా షాక్. ఈలోపు ఇద్దరు పోలీసులొచ్చి తనని షూట్ చేస్తారు. ఎందుకంటే ఇతనే దొంగ అనుకోని షూట్ చేస్తారని ఇతను అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే ఆ పోలీసులిద్దరూ షూట్ చేసి అతని చేతిలో ఉన్న బాక్స్‌తో తీసుకొని బయటకొచ్చేస్తారు. బయటకొచ్చేసి వాళ్ళ సంథింగ్ వెహికల్ ఎక్కి పారిపోతుంటే యాక్సిడెంట్ జరుగుతది. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోతారు. అప్పుడు ఇందాక మనం చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు గదా! ఆహ్, బెంచ్ మీద కూర్చున్న అతనొచ్చి వీళ్ళ చేతిలో ఉన్న బాక్స్ తీసుకొని పారిపోతుంటాడు. అప్పుడు వీరు అతని వెంట పడి సంథింగ్ ఆగు, షూట్ చేసేస్తాను గట్టా అంటే అతను బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటాడు. అందులో ఏమీ ఉండదు. అతను హీరో అప్పుడు ఫోటో చూపించి, "నా పాప ఫోటో ఈ లాకర్ బాక్స్‌లో ఎందుకుంది? ఆ లాకర్ బాక్స్ కోసం నువ్వెందుకు దొంగతనానికొచ్చావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు తన వెనక హీరో టీమ్ వాళ్ళే ఇద్దరు పోలీసులొస్తారు. ఈ ఇద్దరు పోలీసుల్ని ఇతను హిప్నటైజ్ చేసేసి వాళ్ళలో వాళ్ళే కాల్చేసుకున్నట్టుగా ఆళ్ళని హిప్నటైజ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ షూట్ చేసుకొని చనిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరూ చనిపోతారు. ఓకేనా? లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అప్పుడు ఇతను సంథింగ్ ఏదో అతనికి చెప్తాడు. అక్కడ సౌండ్ మనకి మ్యూట్ చేస్తారో, చెప్పి బిల్డింగ్ నుంచి దూకేస్తాడు. బిల్డింగ్ నుంచి దూకేసిన వెంటనే హీరో వెళ్లి చూస్తాడు. కింద బాడీ ఉండదు, ఏమీ ఉండదు. అంతా నార్మల్ అయిపోద్ది. హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు కిందకొచ్చి వాళ్ళ టీమ్‌మేట్స్‌తో అడుగుతాడు. ఇలా బ్యాంక్ రాబరీ జరగబోతుంది అని మీకెవరు చెప్పారు? అని అడిగితే సంథింగ్ ఏదో వాయిస్ మెయిల్ వచ్చింది. దాన్ని మేము ట్రాక్ చేసి ఇలాగా సెట్ చేసాం ట్రాప్ అనంటే, ఆ వాయిస్ మెయిల్ ఎవరు పంపించారో నాకు చెప్పండంటే, ఒక లేడీ పేరు చెప్తారు. లేడీ పేరు చెప్తే తన దగ్గరికెళ్తాడు హీరో. తనే హీరోయిను. బాగా గుర్తుపెట్టుకోండి. మూవీలో చాలా ట్విస్ట్‌లుంటాయి.
తనే హీరోయిన్. వెళ్ళిన తర్వాత తను చెప్పిద్ది. ఈ నా తనడు హీరో అడుగుతాడు తనని, "నీకు బ్యాంక్ రాబరీ జరగబోతుందని ముందే ఎలా తెలుసు? నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఎలాగిచ్చావు?" అని అడుగుతాడు. మీరెప్పుడైనా తన హీరోయిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. మీరెప్పుడైనా ఇంతకుముందు హిప్నాటిక్స్ అనే సబ్జెక్ట్‌కి తెలుసా అని అడుగుతుంది. హిప్నాటిక్సా? హిప్నాటిక్స్ అంటే ఏంటని హీరో ఏదో క్యాజువల్‌గా సమాధానం చెప్తాడు. హిప్నాటిక్స్ అంటే ఒక మనిషిని మనం వశపరుచుకోవడం. అది ఎలా అంటే ఒక సౌండ్ ద్వారా కావచ్చు, చిన్న డైలాగ్ ద్వారా కావచ్చు, లేకపోతే టచ్ ద్వారా కావచ్చు. మనం డైరెక్ట్‌గా కంటితో చూసి కూడా ఒక మనిషిని హిప్నాటిక్ చేసి మనకు కావాల్సినట్టుగా ఆ మనిషిని ట్రైన్ చేసుకోవచ్చు అని చెప్తది. ఇలా చెప్పిన తర్వాత, సరే ఇలా హిప్నాటిక్ చేస్తారనే సంగతి నీకు తెలిసినప్పుడు అతనెవరో కూడా నీకు తెలిసుండాలి కదా! అతన్ని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయని చెప్పేసి హీరో ఆవిడని అడగగానే, సరే అని చెప్పి హీరో ఓకే హీరోయిన్‌తో ఓ ప్లేస్‌కెళ్తాడు. అదేటంటే తను ఎక్స్‌ప్లెయిన్ చేసేదేటంటే, ఇది చాలా సంవత్సరాల క్రితం ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇందులో అవతల వైపు ఒక డిపార్ట్‌మెంట్ క్రియేట్ చేసి, ఆ డిపార్ట్‌మెంట్‌లో ఓన్లీ సైకిక్ పవర్స్ అంటే పక్క వాళ్ళని వశపరుచుకునే అంటే హిప్నాటిక్ చేసే టాలెంట్ ఉన్నవాళ్ళు ఆ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఆ దొంగతనం చేసే వ్యక్తి ఆ డిపార్ట్‌మెంట్ మొత్తానికి హెడ్ లాంటి వాడు. ఈస్ ఎ టాప్ మోస్ట్ హిప్నాటిక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చెప్తది. మరెందుకు అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని గవర్నమెంట్ క్లోజ్ చేసింది. అందుకని అతను ఇలాగా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మారి, తన సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి హిప్నాటిక్ పవర్స్‌ని యూజ్ చేస్తున్నాడని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇద్దరు కలిసి అతన్ని పట్టుకోవడానికి ఒక ప్లేస్‌కెళ్తారు. ఒక ప్లేస్‌కెళ్తే ఆ ప్లేస్‌లో అతనుండడు. కానీ అతన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి ఒక సంథింగ్ ఎవరో ఈ హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి ఇద్దరు కలిసెళ్తారు. ఇద్దరు కలిసెళ్ళిన తర్వాత అలా మాట్లాడుకుంటుంటారు. ఎలా ఉన్నావు? ఇప్పుడున్నావు? సంథింగ్ ఏవో మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే టైంలో హీరోయిన్‌కి డౌటొస్తది. ఇతనెప్పుడు ఇంత క్యాజువల్‌గా, కూల్‌గా నాతో మాట్లాడడు కదా! అలాంటిది ఇంతసేపు నాతో కూల్‌గా, క్యాజువల్‌గా మాట్లాడాడని ఒక్క క్షణం ఆలోచించేసరికి హీరోయిన్‌కి అర్థమవుతుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి అతని వైపు గన్ ఎయిమ్ చేసి, "నువ్వే ఆ హిప్నాటిక్ అన్న సంగతి నాకు తెలుసు. ఇక్కడున్న మన ఫ్రెండ్‌ని ఏం చేసావు?" అని అడిగితే పక్కకు చు ప చూస్తే పక్కకు చూపిస్తాడు. పక్కకు చూపిస్తే అక్కడ అతని డెడ్ బాడీ ఉంటది. సడెన్‌గా ఇతను గన్ తీసి వాళ్ళిద్దరి మీద ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైర్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హీరోయిన్ ఇద్దరు పరిగెడతారు. పరిగెడుతూ ఉండగా హీరోకి తను చెప్తుంటది. "నువ్వు చూసేది ఏది నిజం కాదు. అతను ఏదైనా మానిప్యులేట్ చేయగలడు. నువ్వు కంటితో చూసే ప్రతి దాన్ని అతను మానిప్యులేట్ చేయగలడు. నువ్వు అందులో ఫాలో అవ్వకని" చెప్పేసి ఎనకాల నుండి చెప్తూ ఉంటది. చెప్తూ ఉండగా అతని కళ్ళ ముందు విజువల్ గ్రాఫిక్స్ మనం నిజంగా మూవీ చూస్తే చాలా బావుంటది. బిల్డింగులు పడిపోతుంటాయి. బైక్ దానంతట అదే గాల్లో ఎగురుతుంటది. అతని మీద నుంచి కార్లు జంప్ చేస్తూ ఉంటాయి. సీన్ భలే ఉంటదబ్బా! అయితే ఒక ప్లేస్‌లో వీళ్ళు ట్రాప్ అయిపోతారు. సడెన్‌గా. వీళ్ళు ట్రాప్ అయిపోతే మొత్తం అతను ఊళ్ళోళ్ళందరిని హిప్నటైజ్ చేసేసి వీళ్ళ దగ్గరికి పంపించేస్తూ ఉంటారు. హీరో ఒకళ్ళని కొడుతుంటాడు. నో యూజ్. చాలా మందుంటారు. సడెన్‌గా ఒక 20 మంది పోలీసులు వరుసగా వచ్చేసి వాళ్ళు కూడా వీళ్ళ హిప్నటైజ్ అయిపోయి హీరో వైపు గన్స్ చూపించి ఉంటారనమాట. సడెన్‌గా అప్పుడు విలనొస్తాడు. విలనొచ్చి సంథింగ్ తనకేదో కావాలి అని అడిగి ఇవ్వకపోయేసరికి షూట్ చేసామని పక్కన ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఏస్తాడు. కానీ అప్పుడే తెలుస్తది హీరోకి కూడా సైకిక్ పవర్స్ ఉన్నాయని. హీరో వెంటనే వాళ్ళ వంక చూసి కంటి చూపుతోనే వాళ్ళనందరిని హిప్నోటిక్ చేసేసి ఇతని వైపు గన్ ఎయిమ్ చేసేలాగా ట్రైన్ చేస్తాడు. అప్పుడు హీరోకి ఒక్క క్షణం ఏం అర్థం కాదు. నాకు సైకిక్ పవర్స్ ఎలా వస్తాయి? జస్ట్ నార్మల్ పర్సన్ కదా! అని చెప్పేసి. అప్పుడు వీళ్ళందరిని హిప్నోటైజ్ చేసాడు కదా! అక్కడ వాళ్ళందరూ కలిసి అతన్ని పట్టేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఎస్కేప్ అవుతారు అక్కడి నుంచి. ఆ తర్వాత హీరోయిన్‌ని అడుగుతాడు. "నేను జస్ట్ నార్మల్ పర్సన్ కదా! నాకు సైకిక్ పవర్స్ రావడం ఏంటి? నేను మిమ్మల్ని ఎప్పుడు కంటితో కూడా చూడలేదు ఇప్పటి వరకు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మిమ్మల్ని చూస్తున్నాను. మీరనే ఈ హిప్నోటిక్ అనే కాన్సెప్ట్‌ని వింటున్నాను. ఇప్పటి వరకు నాకు ఎలాంటిది ఎప్పుడు జరగలేదని" హీరోయిన్ అడిగితే, ఇదంతా తెలుసుకోవడానికి ఒక దారుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి ఒక ప్లేస్‌కి తీసుకెళ్తది. ఒక ప్లేస్‌కి తీసుకెళ్తే అక్కడ హీరోయిన్‌కి ఒక పాత కొలీగ్ ఉంటాడు.
ఆ కొలీగ్ ఏం చెప్తారంటే, హిప్నాటిక్ పవర్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కాకపోతే మన ఐక్యూని బట్టి అది తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం దాన్ని బట్టి మీద బేస్ అయి ఉంటది. నేను మామూలుగా మిమ్మల్ని చెక్ చేస్తాను. మీ హిప్నాటిక్ పవర్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తాడు. చెక్ చేసి, సరే నైట్ అయిపోయింది కదా! అందరూ రెస్ట్ తీసుకోండి అని చెప్తే హీరోకి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోయేసరికి అలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉండగా ఈ హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పేసి తీసుకొచ్చింది గదా! అతను సిస్టమ్ కంప్యూటర్ చాలా అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ గట్టా వాడుతూ ఉంటాడనమాట. అక్కడికెళ్లి చూసి తనకేదో గుర్తొచ్చి సంథింగ్ కంప్యూటర్‌లో ఏదో సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసేసరికి ఈ ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ అని చెప్పిందో అది, ఆ విలను, ఈ ఈ హీరోయిన్ ఫ్రెండు ఇదంతా చెప్పిందంతా జస్ట్ స్టోరీ అంతే. ఇందులో ఏమీ లేదన్న సంగతి అప్పుడు హీరోకి అర్థమవుద్ది. ఆ కంప్యూటర్‌లో ఒక ఫోల్డర్ ఉంటదనమాట. ఆ ఫోల్డర్‌లో ఏంటంటే హీరో, హీరో వాళ్ళ డాటర్ ఫోటోసు, టార్గెట్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటది. అందులో ఉన్న తర్వాత హీరో అప్పుడు అర్థమవుద్ది. ఈళ్ళందరూ కలిసి నన్ను ట్రాప్ చేశారన్న సంగతి హీరోకి అర్థమవుద్ది. అప్పుడు జేబులోంచి తన కూతురు ఫోటో తీసి అలా చూస్తూ, చూస్తూ, చూస్తూ ఉండగా సినిమాలో ద బెస్ట్ ట్విస్ట్ ఇప్పుడు రిలీజ్ అవుద్ది. ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం అంతా ఒక సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే ఇలా జరగకుండా జరుగుతుందని ఒక మనిషి బ్రెయిన్‌లో కృత్రిమంగా సృష్టించడం అన్నమాట. ఈళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక సెట్టేస్తారు. ఒక ఊరి సెట్. ఆ సెట్‌లో బ్యాంక్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా సంథింగ్ చాలా చాలా ఉంటాయి. ఫస్ట్ మనం వ్యాన్‌లో చూసిన దగ్గర నుంచి వ్యాన్‌లో పక్కనున్న పోలీసుల దగ్గర నుంచి, బ్యాంక్‌లో కాల్చిన పోలీసుల దగ్గర దాకా, ఇతను హిప్నటైజ్ చేసి తనకు తానే కాల్చుకొని చనిపోయిన ఇద్దరు పోలీసుల దగ్గర నుంచి, మధ్యలో నేను మిస్ అయ్యాను. ఫ్రెండ్ గూడా ఉంటాడు. ఆ ఫ్రెండ్ కూడా మొత్తం అంతా ఒక సెట్‌లో ఒక సినిమా షూటింగ్ జరిగినట్టు జరుగుతది. హీరోకి అప్పుడు ఒక సడెన్‌గా నిద్రలోంచి మెలుకుకొని చూస్తే మనం ఎలాగుంటాం? అలాగా ఒక చిన్న క్లారిటీ వస్తది. ఆహా! ఇదంతా ఒక సినిమా సెట్ అన్నమాట. ఇప్పుడు నన్ను వీళ్ళందరూ ట్రిక్ చేసి అంటే హిప్నోటైజ్ చేసి, నాతో ఏదో చెప్పించడానికి ట్రై చేస్తున్నారని జెప్పేసి హీరోకి అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు హీరో అండ్ విలన్ ఉన్నాడు గదా! ఇద్దరు కలిసి బయటికి నడుచుకుంటూ వస్తారు. బయటికి నడుచుకుంటూ ఎక్కడికి? ఏదైతే ఇప్పుడు సినిమా అంతా జరిగింది. ఏం జరిగింది? బ్యాంక్ రాబరీ జరిగింది. అండ్ హీరోయిన్‌ని కలిపి ఊళ్ళో ఉన్న జనాలందరూ తరువుకొచ్చి ఒక కార్నర్ చేసి చంపడానికి ట్రై చేశారు. హీరో వాళ్ళందరిని హిప్నోటైజ్ చేసి ఆహ్, తప్పించుకున్నాడు. తర్వాత ఒక ఫ్రెండ్ దగ్గరికెళ్తే అతని దగ్గర హైటెక్ టెక్నాలజీ కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్‌లో నా డీటెయిల్స్ ఉన్నాయి. ఇదంతా ఒక సెటప్ అని హీరోకి అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు హీరో హీరోకి, హీరోయిన్‌కి, విలన్‌కి ముగ్గురికి ఒక చిన్న డిస్కషన్ జరిగిద్ది. ఆ డిస్కషన్‌లో అసలు మ్యాటర్ ఏటన్నది ఇప్పుడు తెలుస్తది. మ్యాటర్ ఏటంటే హీరోకి, హీరోయిన్‌కి ఒక పాప పుడతది. ఆ పాప ఇందాక మీరు ఫోటోలో చూసారు గదా! ఈడి కూతురనమాట. ఆ పాప ఈ భూమి మీద మొత్తం అందరికంటే హిప్నోటిక్ లెవెల్స్‌లో టాప్ మోస్ట్ అనమాట. ఆ పాపని ఈ ఆర్గనైజేషన్ ఆహ్, కన్నదైతే వీళ్ళిద్దరే. కానీ ఆర్గనైజేషను స్టేజ్ నుంచి అంటే బాగా చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తూ మినిమమ్ ఒక 5, 6 ఇయర్స్ వచ్చేసరికి తనని ది బెస్ట్ చేసేస్తారు. బెస్ట్ చేసేస్తే అలా చేస్తూ, చేస్తూ ఉండగా వాళ్ళ ఫాదర్‌కి నచ్చదు. ఎందుకంటే నేను ఎలాగో ఈ హిప్నాటిక్, ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషను ఇందులో ఇరుక్కుపోయాను. నా కూతురు కూడా నాకులాగే బతకాలా అని అతనేం చేస్తాడంటే తన కూతుర్ని ఎవరో దూరంగా వాళ్ళ మన హీరోయిన్ అండ్ విలన్ సైడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కి దొరకనివ్వరు. దూరపు రేంజ్‌లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సంథింగ్ వాళ్ళ ఆంటీ, అంకుల్ దగ్గర ఆ పాపను దాచిపెట్టేసి యాప్ నా నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదనే ఉద్దేశం మీద అతనేం చేస్తాడంటే తన మెమోరీని తనే చెరిపేసుకుంటాడు. తన హిప్నోటైజ్‌ని తన మీదే ఉపయోగించుకొని తన మెమరీని తనే చెరిపేసుకుంటాడు. ఎప్పుడైనా అవసరం వచ్చి తను నాకు కావాలి అనిపిస్తే తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి అక్కడక్కడ కొన్ని కొన్ని గుర్తుల్ని, క్లూస్‌ని వదులుతాడు. ఆ క్లూస్‌లో ఒకటే ఈ ఫోటో. ఆ ఫోటోని హీరో సరిగ్గా చూస్తే తన గతం అంతా గుర్తుకొచ్చేలాగా ఒక చిన్న ట్రిగ్గర్ సెట్ చేసుకుంటాడు. ఆ
ట్రిగ్గర్ ఏంటనేది హీరోకి మాత్రమే తెలుసు. దాన్ని తెలుసుకోవడానికి ఆ గతం తెలుసుకుంటే తన ద్వారా తన కూతురు ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీళ్ళు దాదాపు 7, 8 సంవత్సరాల నుంచి ఇదే సిమ్యులేషన్ అంటే ఇదే సెటప్, ఇదే షూటింగ్ సెటప్‌ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో అంటాడు, నేను ఇప్పటికే చాలా సార్లు మీరు నన్ను ఇదే సెటప్ మీద చాలా సార్లు సిమ్యులేట్ చేసి చూసారు. అయినా గాని నేను నా కూతురు గురించి ఏమి చెప్పను. ఇప్పుడు కూడా ఏమి చెప్పను. కావాలంటే ఇంకోసారి ట్రై చేసుకోండి అని చెప్పేసి మొండిగా సమాధానం చెప్తాడు. మొండిగా సమాధానం చెప్తే ఇప్పుడు హీరోకి, హీరోయిన్‌కి చిన్న ఒక 2 మినిట్స్ బిట్ వస్తది. ఏంటంటే మన కూతురే కదా! మన కూతురు ప్రపంచంలో అందరికంటే బెస్ట్ హిప్నోటిక్ అవుతుంది. నువ్వు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నావు అని జెప్పేసి అడుగుతుంది హీరోని. హీరో అంటాడు, "నేను తనని ఎందుకు అలా మార్చకూడదనుకుంటున్నానో నాకంటే నీకే బాగా తెలుసు. ఎందుకంటే అలా మార్చకుండా ఉండాలని ఫస్ట్ చెప్పింది నువ్వే. వాళ్ళు నీ గతాన్ని చెరిపేసి, నువ్వు నీ కూతుర్ని కన్నావు, నువ్వు నా మ్యారేజ్ చేసుకున్నావు, మనకు పాప పుట్టిందనే విషయాన్ని కూడా వాళ్ళు నీ బ్రెయిన్‌లోంచి తీసేశారు. అందుకనే నువ్వు తనని కనిపెట్టడాలనే ఒకే ఒక మాట మీద నిలబడ్డావు తప్ప, నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వెక్కడ పుట్టావు, నీ హస్బెండ్ ఎవరు, నీ కూతురెవరు, ఇలాంటి విషయాలేమో నీకు తెలియట్లేదు" అని చెప్పి తన గతాన్ని గుర్తు చేస్తాడు. గుర్తు చేసిన తర్వాత అప్పుడు తనకొక ఐడియా వస్తది. ఆహ్, అప్పుడు తన గతం గుర్తొచ్చేలాగా కొన్ని కొన్ని మాటలు చెప్తాడు. హిప్నోటిక్ అంటే అంతే కదా! స్టార్టింగ్‌లో చెప్పింది కదా! హిప్నోటిక్ అంటే ఒక సౌండు, లేకపోతే ఒక పదం, లేకపోతే ఏదన్నా ఒక గుర్తు. దీని ద్వారా హిప్నోటిజ్ చేయాలి తప్ప నార్మల్‌గా అవ్వదని జెప్పేసి. అలాంటి పదాలు, అలాంటి మాటలతోనే ఇతను తన వైఫ్‌కి జరిగిపోయిన గతం గురించి మొత్తం చెప్తాడు. చెప్తే వాళ్ళిద్దరూ సంథింగ్ ఈ ఆర్గనైజేషన్ మొత్తాన్ని ఫైట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంటారు. పారిపోతూ ఉంటే హీరోయిన్‌కి తెలీదు పాపెక్కడుందో. కానీ హీరోకి తెలుస్తది పాపెక్కడుందో. అందుకని జెప్పేసి తన దగ్గరికి వెళ్ళడానికి సంథింగ్ ఒక కార్‌లో ఎళ్తారు. ఒక కార్‌లో వెళ్తే వీళ్ళెక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం అంతా ఒక 50, 40 మెంబర్స్ ఉంటారు. హెలికాప్టర్‌లో ఎసుకొచ్చేత్తారు తింగరేదవల్లాగా. చెప్తున్నాను గదా! సినిమా మొత్తం ట్విస్ట్‌లేనని. ఇక్కడ గూడా ఓ ట్విస్ట్ ఉంటది. అయితే వీళ్ళు ఒక ప్లేస్‌కెళ్తారు. హెలికాప్టర్‌లో వస్తాయి. ఈళ్ళు ఫస్ట్ కార్‌లో ఎళ్తారు. కార్‌లో ఎళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు ఓల్డ్ పర్సన్స్ ఉంటారు. లేడీ అండ్ జెంట్. వాళ్ళ దగ్గర వాళ్ళ పాప ఉంటది. ఆ పాప బయటకొచ్చి ఆహ్, మమ్మీ, డ్యాడీ అని జెప్పేసి వాళ్ళని రికగ్నైజ్ చేస్తది. అంతా బానే ఉంది. అప్పుడు హెలికాప్టర్‌ల మీద ఒక 3 హెలికాప్టర్‌ల మీద 40 మంది దిగుతారు. దిగిన తర్వాత ఆ 40 మంది ప్లస్ విలను అందరూ కలిసి తెగ ఆనందపడిపోతారు. వీళ్ళు మనకు దొరికేసారు, వీళ్ళు మనకు దొరికేసారు. ఇంతకీ ట్విస్ట్ ఏటంటే ఆ 40 మందే ఈళ్ళ ముగ్గురికి దొరికేసారు. మ్యాటర్ ఏటంటే ఆళ్ళు చూసేది మొత్తం అంతా ఒక భ్రమ. వాళ్ళకి చెప్పాను గదా! వాళ్ళ కూతురు ప్రపంచంలో కల్లా ద బెస్ట్ హిప్నాటిక్ అని జెప్పేసి. వీళ్ళ హెలికాప్టర్ గాల్లోకి దిగక ముందే వాళ్ళందరిని హిప్నటైజ్ చేసేసి, వాళ్ళందరికీ ఇదొక ఇల్లు, ఆహ్, ఇదొక ఖాళీ ప్రదేశం, ఇదొక ఇల్లు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనే ఒక భ్రమని వాళ్ళ బ్రెయిన్‌లో సృష్టించేస్తది. అప్పుడు వీళ్ళందరూ ఆహ్, వాళ్ళని కాల్చేయడానికి తుపాకులు తీత్తారు. కానీ అయి ఫైర్ అవ్వవు. దానికి బదులు వాళ్ళే కాల్చేసుకునేలాగా వాళ్ళని హిప్నోటైజ్ చేశారు. ఇదంతా చూసి విలన్ గాడికి కోపమొచ్చేసి, ఆ పాపను కాల్చేద్దామని తుపాకీ ఎయిమ్ జేస్తాడు. తుపాకీ ఎయిమ్ జేస్తే జస్ట్ ఆ పాప ఇలా తిరిగి ఒక చిన్న చూపు చూత్తదంతే. విలన్ గాడు వాడినంతట ఆడే కాల్చేసుకుంటాడు. అప్పుడు రివీల్ అవుద్దనమాట. మొత్తం ఈ భ్రమంతా పోయి వాళ్ళొక క్వారీలో ఉంటారు. అంటే మైనింగ్‌లో ఉంటారు. మైనింగ్‌లో ఒక చిన్న షెడ్ పక్కనే మొత్తం ఈ డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి. వీళ్ళ ముగ్గురు ఉంటారు. దీని లాస్ట్‌లో ఏం చెప్తారంటే హీరో, మన మనకి ఒక పాప పుట్టింది. ఆ పాపని మనమే ఆర్గనైజేషన్‌లో జాయిన్ చేసి ట్రైన్ చేసాం. కానీ మన పాప ఉన్న టాలెంట్‌ని చూసి వీళ్ళు ఆయుధంలా వాడడానికి ట్రై చేశారు. అందుకనే నేను నీకు కూడా చెప్పకుండా పాపను దూరంగా తీసుకొచ్చి మా అంకుల్ అండ్ ఆంటీ దగ్గర సేఫ్‌గా దాసాను. మనం ఎక్కడికెళ్ళినా వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు. ఒకటే మార్గం ఈ ఆర్గనైజేషనే లేకుండా చేసేస్తే తప్ప మనం హ్యాపీగా బతకలేం. అందుకనే పాప మన కూతురు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెడీ అయిన తర్వాత మొత్తం డిపార్ట్‌మెంట్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి, డిపార్ట్‌మెంట్‌లో ఉండే ప్రతి ఒక్కరిని
మన పాప ద్వారా హిప్నటైజ్ చేసి డిపార్ట్‌మెంటే లేకుండా చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ లెక్క ప్రకారం మనం లేము. ఈ డిపార్ట్‌మెంట్ అనేదే లేదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా దూరంగా ఎళ్లి హ్యాపీగా బతుకుదాం అని చెప్పేసి హీరో గాడు హీరోయిన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అక్కడితో వాళ్ళ ముగ్గురు కలిసి కారేసుకొని ఎక్కడికో దూరంగా ఎళ్ళిపోతారు. మూవీ అయిపోద్ది. ఇది 'హిప్నోటిక్' మూవీ ఎక్స్‌ప్లనేషన్. మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు మూవీస్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో సజెస్ట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.